మాతృదేవోభవ. అమ్మా నిన్మది నమ్మియుంటిని ఇటనన్నాశీస్సులన్ బ్రోవుమా. అమ్మా నిన్మది నమ్మియుంటిని ఇటనన్నాశీస్సులన్ బ్రోవుమా. సమ్మానములో సభ్య వేదికలు ఈ సాహిత్యముల్ నీ దయల్ సుమ్మా. అమ్మా నిన్మది నమ్మియుంటిని ఇటనన్నాశీస్సులన్ బ్రోవుమా. సమ్మానములు సభ్య వేదికలు ఈ సాహిత్యముల్ నీ దయల్ సుమ్మా. కమ్మని పల్కు చల్లదనమున్ శుద్ధాంతరంగముతో నిమ్మా. కమ్మని పల్కు చల్లదనమున్ శుద్ధాంతరంగముతో నిమ్మా. తల్లిని మించు దైవమది ఏది లేదు నిక్కమ్ముగా. తల్లిని మించు దైవమది ఏది లేదు నిక్కమ్ముగా. ఇంతగా అమ్మ విషయంలో నా మనస్సు పొంగిపోతూ ఉన్నా ఒక్కరు గుర్తు వచ్చి మాత్రం నిజంగానే నేను ఏడ్చి మిమ్మల్ని ఏడిపించాల్సి ఉంటుంది. ఏ లోకంబున నుండి చూచెదవు తండ్రి, ఏ లోకంబున నుండి చూచెదవు తండ్రి. ఈ కుమారార్భకుండు ఈ లోకమున ఇట్టి పండితులలో ఈ గౌరవం వందగా. ఏ లోకంబున నుండి చూచెదవు తండ్రి, ఈ కుమారార్భకుండు ఈ లోకమున ఇట్టి పండితులలో ఈ గౌరవం బందగా. ఈ లోకమున నుండి చూచెదవు తండ్రి, మా లోకమ్మని తిట్టినావు. 10వ తరగతి నుండి పద్యాలు రాస్తూ ఉంటే పద్యాలకి డబ్బులు ఉడిస్తాడరా వెర్రాడా. మెడిసిన్ చదువుకో, ఇంజనీరింగ్ చదువుకో, అప్పటి నుంచి ఇదే గోల. పైగా నా కర్మకాలి, నాకు అదృష్టమో దురదృష్టమో తెలియదు. 10th క్లాసులో 80% మార్కులు వచ్చాయి. రాకుండా ఉంటే బాగుండేది. దాంట్లో బైపీసీలో సీటు వెంటనే ఇచ్చేసారు. ఇచ్చేస్తే సరే, ఇప్పట్లో ప్రాక్టికల్స్ గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్లను పిలిపించడం, సన్మానాలు చేసేయడం, 30 వేయించేయడం, ఈ గొడవలు లేవు. అప్పుడు ప్రాక్టికల్స్ మొదటి నుంచి చేయించేవారు. వెళ్ళడమే వేసిందే గంతు అని చెప్పి విరిగింది కాలు అని ఆ ప్రాక్టికల్స్ మొదలుపెట్టారు. వానపాము తీసుకొచ్చి నా మొహాన్ని బారేశారు. నా కర్మ కొద్దీ దానికి ఇచ్చిన క్లోరోఫారం తప్పింది, అది నా మీద పడింది. అసలు ఇటువంటివి చూసేనా ఎరగిన వాతావరణం ఇంట్లో. ఇప్పుడు అది కొయ్యాలి, కోస్తే కానీ వాడు మార్కు లేడు, లేనిపోను గొడవ. అంతే. ఆ వానపామును అక్కడ బారేసి, ఆ కత్తెర్లు అక్కడ బారేసి, ఆ ఇచ్చిన సైకిల్ అక్కడ బారేసి, తాడేపల్లిగూడెం కాలేజీ డిఆర్ గోయంక కాలేజీలో చదువుకున్నాను నేను. అక్కడి నుంచి బోడపాడు 8 మైళ్ళని ఏకధాటిగా తొక్కాను సైకిల్. అంత వేగంగా మళ్ళీ ఎప్పుడు తొక్కలేదు. తొక్కే సైకిల్ ఇంటి దగ్గర బారేసి నేను బైపీసీలో చేరను, హెచ్టీసీలో చేరతాను. హిస్టరీ, తెలుగు, సివిక్స్. నీకు ఇష్టమైతే చేర్పించి, లేదా మొత్తమే చదివే మానేస్తానన్నాను. హెచ్టీసీ అంటే పరమ పనికిమాలని గ్రూపు. అంటే పరమ పనికిమాలని అనేది ఎంత తప్పుడు సమాసమో అంత దుష్టమైన గ్రూప్ అది. సిఈసీ కంటే కూడా ఘోరం. ఎందులోనూ ఏమీ రానివాడు హెచ్టీసీలో చేరతాడు. అదేమిట్రా కర్మ అంటే నాకు ఇంతే, నాకు పద్యాలు కావాలి. నేను ఈ వానపాములు బురద పాములు నేను పడలేను. పైగా నేను డాక్టర్ అయితే చాలా అన్యాయం జరుగుతుంది లోకానికి. ఎంతమంది చచ్చిపోతారో అన్యాయంగా. ఉపాధ్యాయుడు అయితే ఎంతమందిని ఫెయిల్ చేసినా గొడవ లేదు, ఎవరు అడగరు. డాక్టర్ గారి మీద అన్ని కేసులే. అందుకని నా మాట వినవయ్యా తండ్రి అంటే ఆయన పిచ్చిమాలోకం నీకు డబ్బులు ఎవడిస్తాడు రా అన్నాడు. కానీ ఆయన మాట నిజమైందండి. పెద్దవాళ్ళ తిట్లు కూడా దీవెనలు అవుతాయంటారు. మాలోకమ్మని తిట్టినావు కవితే మాలోకమయ్యన్ గదా. మాలోకమ్మని తిట్టినావు కవితే మాలోకమయ్యన్ గదా. ఆలోకింపుమా మోద బాష్పములచే ఆశీస్సులందింపుమా. ఆశీస్సులన్ దింపుమా. నీ వలనన్ సరస్వతి. మా అవధాన కవులందరూ ఎక్కడ ఎవరు ఏ దండ వేసినా వెంటనే తలుచుకునేటువంటిది సరస్వతీదేవిని. ఆవిడ వల్ల కదా మాకు ఇవన్నీ. ఏనుగు నెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగా నెక్కినాము అని మా తిరుపతి వెంకట కవులు పద్యాలు చెప్పారు. నేను ఏనుగు ఎక్కలేదు,
కష్టం ఎక్కడ మాయావతి ఒక్కతే ఎక్కగలదు, ఏనుగు మనం ఎవరం ఎక్కలేము. అందుకే యూపీ నిండా విగ్రహాలు పెట్టించుకుంది. నాకు పెట్టినందుకు బాధ లేదు, కానీ ఆవిడ విగ్రహం ఏనుగు విగ్రహం రెండు అవసరం లేదు, ఏదో ఒకటి చాలు. కానీ అనవసరంగా రెండు పెట్టి ప్రజాధనం ఏం చేశారు. మనకు వాగేయడం అలవాటు కాబట్టి వాగేసాం, ఏం పర్వాలేదు, ఇబ్బంది లేదు, మిగిలిన అమ్మవారు చూసుకుంటాం. అందుకని ఏనుగు ఎక్కిస్తే పడతామేమో మాకు తెలియదు, కానీ నేను ఎక్కాను, ఇబ్బంది లేదు. మద్రాస్ ఐఐటీలో అవధానం చేస్తే 97లో ఐఐటి విద్యార్థులు తెలుగు అవధానానికి 600 మంది హాజరై బాపు గారు, ముళ్ళపూడి రమణ గారు పృచ్ఛక ప్రేక్షక పండితులుగా ఉన్న సభది. 600 మంది ఐఐటి విద్యార్థులు, ఇతర భాషల వాళ్ళు కూడా కొంతమంది హాజరై మన వాళ్ళని అడిగి ఆ చలోక్తులు, ఆ మాటలు, ఆ పద్యాలు అన్నీ అప్పటికప్పుడు అనువాదం చేయించుకుని మర్నాడు వాళ్ళ మూపుల మీద కూర్చోబెట్టుకుని ఊరేగించారండి ఐఐటి క్యాంపస్. అప్పుడు అనిపించింది, ఇదిరా గొప్ప గౌరవం. అభిమానుల వీపులెక్కాలంటే సినిమా స్టార్ అవ్వక్కర్లేదు, రాజకీయాల్లో చేరక్కర్లేదు, అవధానాలు చేసి కూడా ఈ పని చేయొచ్చు అనుకున్నాను. మూపులనెక్కినాను రసముగ్ధులు మ్రొక్కగనిక్కినాను, మూపులనెక్కినాను రసముగ్ధులు మ్రొక్కగనిక్కినాను, వాగ్దీపము చూపినాను, గడిదేరి నమేటి వధాన విద్యలో టాపును లేపినాను. మూపులనెక్కినాను రసముగ్ధులు మ్రొక్కగనెక్కినాను, వాగ్దీపము పెట్టినాను, గడిదేరి నమేటి వధాన విద్యలో టాపును లేపినాను. ఢఢఢామ్మని పేలడి ఆసు విద్యతో ఓపిక మేర శ్రోతలను ఊపితి నివలనన్ సరస్వతి, ఓపిక మేర శ్రోతలను నూపితి నివలనన్ సరస్వతి. ఇంతటి గౌరవం పొందడానికి అవధాన విద్యే కదా మూల కారణం. కావ్య కళకి అవధాన కళకి ఒక ప్రధానమైన భేదం ఏమిటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటివి. కావ్యం సైన్స్ అయితే అవధానం టెక్నాలజీ ద్వారా సైన్స్ వ్యక్తం అవుతుంది, లేదా సైన్స్ అనేది ఎక్కడుందో ఎవరికి తెలియదు. సెల్ ఫోన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంటే టెక్నాలజీ ఆధారంగా, ఈ టెక్నాలజీకి మూలం ఏమిటండి అంటే సైన్స్. అలాగే అవధాన కళ కవిత్వానికి గొప్ప ప్రచారం కలిగిస్తుంది, జనంలోకి తీసుకెళ్లేది కవిత్వాన్ని అవధాన కళ. ఒక ప్రదర్శన అవధానం అంటే జనం వస్తారు, కవి సమ్మేళనం అంటే పారిపోతారు, అనుమానమేం లేదు. అవధానం అంటే వస్తారు, ఇప్పటికీ అవధానాలకు జనంలోటు ఏమీ లేదు. అలాగే ఎక్కడైనా ఓ చోట జనం రాకపోయినా కూడా నేను సర్దేసుకుంటాను, ఎందుకంటే మేము టీవీల్లో ఒక కెమెరా వాడు ఉండగా 5 గంటలు మాట్లాడడానికి అలవాటు పడ్డాం. వాడు కూడా దెబ్బ రొట్టు మొహం వేసి కూర్చుంటాడు, ఏ స్పందన ఉండదు. అప్పుడప్పుడు ఆ స్పందన కలగడం కోసం మా ఆవిడని కూడా రమ్మంటూ ఉంటాను నేను. నువ్వేనా ఎదురుగా కూర్చో, కాస్త స్పందించి మాట్లాడతాం, ఏం మాట్లాడతాం వాడి మొహం వాడు అని. వాడికి ఆఫ్ చేయమని ఆన్ చేయమని కూడా మేమే చెప్పాలి. అందుకని ఇలా మేము ఎక్కడైనా జనం తక్కువ అని వాళ్ళు అంటే నేను మీరేం బాధపడక్కర్లేదు, మేము టీవీలో ఒక్కడుండగా మాట్లాడడానికి అలవాటు పడ్డాం, ఒక్కడుంటే సభ, ఇద్దరుంటే మహాసభ అంటాను. అయినా నిజంగా అవధానాలకి జనంలోటు ఏం లేదండి. ఇప్పటికి చాలామంది చూస్తున్న మొన్న కూడా ప్రపంచ తెలుగు మహాసభలో బుద్ధప్రసాద్ గారు మంచి అవధానం పెట్టించారు, ఆలుకి ఎక్కిరిసిపోయింది శుభ్రంగా. అవధానానికి ఆకర్షణ ఉంది, అంచేది అవధానం ప్రచార కళ. కవిత్వం ఇంట్లో కూర్చుని ఆనందించడానికి ఎక్కువగా బాగుంటే అవధానం ఆ కవిత్వాన్ని ప్రచారం చేయడానికి బాగా ఉపయోగిస్తుంది. అందుకని దాన్ని ఉపయోగించుకోవాలి. నిజానికి ఇదేమో నాతో వచ్చింది కాదు, నాతో పోయేది కాదు. మాడభూషి కవీంద్రు మనసులో జన్మించి సహజ గంధములీను సరస విద్య. గుంటూరు జిల్లా వారు మాడభూషి వెంకటాచార్యులు గారు ప్రారంభించారు దీన్ని. మాడభూషి కవీంద్రు మనసులో జన్మించి సహజ గంధములీను సరస విద్య. తిరుపతి కవి జంట తిలకమ్ము దిద్దగా ఏనుంగు నెక్కు నవీన విద్య. తిరుపతి కవి జంట తిలకమ్ము దిద్దగా ఏనుంగు నెక్కు నవీన విద్య. కొప్రంపు కవి జంట కప్రంపు రాసువుల్ గుప్పింప ఎదిగిన గొప్ప విద్య. కొప్రంపు కవి జంట కప్రంపు రాసువుల్ గుప్పింప ఎదిగిన గొప్ప విద్య. 8 100 ఎన్నేని వేలుగా తీగ సాగిన పద్య తీర్థ విద్య.
ఎనిమిదై వందయై ఎన్నేని వేలుగా తీగసాగిన పద్య తీర్థ విద్య తెలుగు పద్యము నింటింట త్రిప్పు విద్య తెలుగు సంస్కృతి నిన్నేళ్ళు నిలుపు విద్య తెలుగు పద్యము నింటింట త్రిప్పు విద్య తెలుగు సంస్కృతి నిన్నేళ్ళు నిలుపు విద్య ఎట్టి భాషలనైన లేనట్టి విద్య ఎట్టి భాషలనైన లేనట్టి విద్య ధ్యాన యోగము మా అవధాన విద్య ధ్యాన యోగము మా అవధాన విద్య. అవధాన విద్యలో నిజంగానే మీసాలు దువ్వినటువంటి మహానుభావులు కొప్పరపు కవులు. అసలు ఆ రోజులు తలుచుకుంటే చెయ్యిలా పెట్టి ఆశు ఆగితే చెయ్యి నరికై అని మహారాజు ఆస్థానంలో పలికినటువంటి ఏకైక అవధాన కవి చక్రవర్తులు కొప్పరపు కవులు. వీళ్ళ నిజంగా ఈ పురస్కారం అందుకుందుకు నాకు యోగ్యత లేదు, అంతటి ఆశువు నేను చెప్పలేను నిజంగా. అందులో ఏం మొహమాటం లేదు, మనకి లోపాలు కూడా అంగీకరించడమే అలవాటు. కానీ మా అదృష్టం ఏమిటంటే మేము అంటే చాలు 16 టీవీలు వెంటనే ప్రసారం చేసేస్తాయి. అందువల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. వారికి ఆ యోగం లేదండి, కనీసం కూర్చుని రాయడమా వీలు కాదు, మళ్ళీ వారింటి దగ్గర కూర్చుని రాసుకోవాలంటే సాధ్యమయ్యే విషయం. అందుకని లక్షల పద్యాలు జారిపోయిన దురదృష్టకరమైన సన్నివేశం. 3 లక్షల పద్యాలు పైగా చెప్పారు కొప్పరపు కవులు అని ఒక మాట బాగా ప్రచారంలో. కానీ మనవడు నిజంగానే లక్ష్మీప్రసాద్ గారు చెప్పినట్టుగా పౌత్రుడు ఆస్తులు పంచుకుంటే దౌహిత్రుడైనటువంటి మనవడు ఆస్తి ఎలాగూ రాదు కాబట్టి, అవకాశం లేదు కాబట్టి అనే ఉద్దేశంతోనైనా ఆత్మని పంచుకున్నటువంటి మనవడు అండి మా శర్మ. నిజంగా పైగా మన ధర్మశాస్త్రం ప్రకారం కూడా అసలు దౌహిత్రునికి అధికారాలు ఎక్కువ ఇచ్చారు, మన వాళ్ళు తెలియకేదో మాట. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఇవాళ చెబుతాను మొహమాట. నేను ఇంతవరకు లోకానికి చెప్పకుండా నా గురించి నా అనుభవాల గురించి నేను రాసుకున్న పద్యాలు, అమ్మవారి మీద రాసుకున్న పద్యాలు కనీసం 750 ఉన్నాయండి. ఒక్క పద్యం మీకు ఎవరికి తెలియదు. ఆ పద్యం సృష్టించినప్పుడు పొందుతున్నప్పుడు దాని ఆనందం మేము పొందుతాం అంతే. తర్వాత ఇవన్నీ సన్మానాలు సభలు ఇవన్నీ వేరే విషయాలు. ఎందుకని వారు ఆనందించారు, వారికి జరిగిన లోటు ఏమీ లేదు, వారికి అఖండమైన సన్మానాలు జరిగాయి. లక్ష్మీదేవి సరస్వతీదేవి అంతా వారిని వరించారు. కానీ మనం దురదృష్టవంతులం, ఆ వీడియోలు లేకపోవడం, ఆ ఆడియోలు లేకపోవడం, ఈవేళ తెలుగు జాతి గొప్పగా చెప్పుకుందుకు ఏం లేకపోవడం. ఏం జరిగింది, మీ భాష ప్రాచీన భాష ఏమిటంటే నన్నయ్య గారి భారతానికి ముందే ఉందో మనం చెప్పలేకపోతున్నాం, ఉందని చెప్పడం. ఆ మౌఖికమైన వాటిని కూడా రికార్డు చేయగలిగిన శక్తి ఉండుంటే ఈవేళ ప్రపంచంలో అన్ని భాషల కంటే కూడా మనది ప్రాచీన భాష అని మనం రుజువు చేయగలిగేవాళ్ళు. అంచేది ఇప్పటికైనా నేర్చుకోవలసింది కవి పండితులైన వాళ్ళు. నాకు క్రమశిక్షణ ఉంది కాబట్టి చెబుతున్నాను మొహమాటలు. ఇక్కడ అయింది అంటే ఈవేళ ఇక్కడ చెప్పినటువంటి పద్యాలన్నీ రేపు నేను ఇంటికి వెళ్ళగానే మొత్తం తేదీతో సహా కొప్పరపు కవులు సన్మాన సభలో చెప్పిన పద్యాలు అని నెంబర్ వేసి రికార్డు అయిపోతాయి. ఈ రోజుకి ఈ సభ మొదలయ్యే వరకు నేను 10,752 పద్యాలు చెప్పాను. ఇక చెప్పేవి దానికి లెక్క 10,752. 1వ నెంబర్ దగ్గర నుంచి తేదీ వేసి ఏ సభలో చెప్పాం, ఎప్పుడు చెప్పాం, అది అవధానమా సన్మానమా ఆశువా ఏమిటి అని మొత్తం రికార్డు రాసిపెట్టి ఉన్నాయి. 16 స్వీయ కవిత్వం అనే డైరీల్లో మొత్తం ఉన్నాయి. నాకు ప్రేరణ ఎవరంటే కొప్పరపు కవులే. వారికి ఆ యోగం లేకుండా పోయింది, వారి పద్యాలు లేకుండా పోయి ఇలాగే పోతాయేమో మొత్తం అన్నీ కూడాను. అందుకని ముందు రాసి పుడితే తర్వాత కొడుకులో మనవాళ్ళలో నాకు ఓ దౌహిత్రుడు అమ్మాయి యోగం లేదు కానీ పౌత్రుడుగా బుద్ధి పుడితే వాడు ప్రచారం చేయకపోతాడు. ఆ కొడుకుల మాట ఎలా ఉన్నా సరే, కొడుకులో చేస్తే గొడవ లేదు. అందుకని ముందు మెటీరియల్ సిద్ధంగా ఉండాలి కదా, రాసి అని చెప్పి రాసి పెట్టామండి. అది మాకు పట్టినటువంటి మహాయోగం నిజానికి. కాకపోతే వాళ్ళ యోగాన్ని మీరు గమనించండి. ఇందాక దండ వేస్తుంటే లక్ష్మీప్రసాద్ గారు నేను నవ్వుకున్నాం, మీ విశాలంత పొడుగు కూడా లేదేమిటి దండ అని. కాస్త సర్దుకుని వెనకాల నుంచి నొక్కి వేయాల్సి వచ్చింది. అందుకని చివరికి మొత్తం వేసి సరిపెట్టేసామనుకోండి, కాస్త పొడుగు దండ ఉంటే బాగుండేది. కానీ మా శర్మ ఏ ఆకారంలో ఉన్నాడో ఆ ఆకారంలోనే దండ తెచ్చాడు. అంతకంటే పైగా ఏమిటంటే మనవడికి తాత మెళ్ళ మీదకి ఎక్కాలని ఉంటుంది సహజంగా, ఆయనే దండ రూపంలో అక్కడ ఎక్కించాడు. అందుకని సరే పెద్ద మనవడు ఉంటే పెద్ద దండ వచ్చి ఉండేది, పొట్టి మనవడు కాబట్టి పొట్టి దండ వచ్చింది. కానీ ఆ విగ్రహమూర్తుల యొక్క టీవీని చూడండి. ఆ మీసమ్ముల టీవీ చూడు అది ఏ ఆంధ్రత్వ చిహ్నం మగున్. ఆ మీసమ్ముల టీవీ చూడు అవి ఏ ఆంధ్రత్వ చిహ్నములవు.
ఆ మేల్బంతుల దండ కన్న కడు దీర్ఘాకారతన్ వెల్గెడిన్. ఆ మేల్బంతుల దండ కన్న కడు దీర్ఘాకారతన్ వెల్గెడిన్. ఆ మీసమ్ముల ఠీవి జోడు అవి ఆంధ్రత్వ చిహ్నమ్ములం. ఆ మేల్బంతుల దండ కన్న అవి కడు దీర్ఘాకారతన్ వెల్గెడిన్. ఆ మీసమ్ముల తెలుగు భారతికి దీర్ఘాయుష్యమందించెడిన్. ఆ మీసమ్ముల తెలుగు భారతికి దీర్ఘాయుష్యమందించెడిన్. ఆ మీసమ్ముల గంజలించి ఒక పద్యం వేని నర్పించెదన్. ఆ మీసంబుల కంజలించి ఒక పద్యంబున్ సమర్పించదన్. ఆ మీసంబుల ఠివి జోడు అవి ఏ ఆంధ్రత్వ చిహ్నమ్ములం. ఆ మేల్బంతుల దండ కంటే కడు దీర్ఘాకారతన్ వెల్గెడిన్. ఆ మీసమ్ముల తెలుగు భారతికి దీర్ఘాయుష్యమందించెడిన్. ఆ మీసమ్ముల కంజలించి ఒక పద్యంబున్ సమర్పించదన్. ఎందరో అవధానాలు చేస్తారు కానీ అవధానాలు ఎదుర్కోవడంలో సమస్యాపూరణం, దత్తపది వంటి పద్యాలు చెప్పినప్పుడు పద్య పూరణ మీద దృష్టి ఉంటుంది, ధారణ మీద దృష్టి ఉంటుంది. చాలామంది అవధానులకి మాలో ఉండే ఒక లోపం కూడా మేము చెప్పుకుంటే మంచిది. అయిపోయింది, సమస్య ఇచ్చారు, అది పూర్తి చేస్తే అయిపోయాయి. ఇక అందులో పద్యం బాగుండాలి, 10 మంది అనుకునే విధంగా ఉండాలి, ఒక రసమయమైన భావం ఉండాలి, ఇంత ఆలోచన చెయ్యమండి సాధారణ. ఆ వేదిక కూడా ఇబ్బందిగా ఉంటుంది, అప్పటికప్పుడు చెప్పాలి, వెంటనే అందరూ చూస్తూ ఉంటారు. పైగా అవధానం అప్పుడు ముందు అవధానికి మైకు వచ్చే వరకే మిగిలిన వాళ్ళు మాట్లాడతారు, ఇక వచ్చాక ఆయనే మాట్లాడాలి. ఇక ఏమాత్రమైనా ఒక క్షణం ఆగామంటే ఎవరు ఏమి ఏలేస్తారు, ఇంకా నయం టమోటాలు కోడిగుడ్లు కూడా లేదు. అందుకని ఏం వేస్తారో అన్న భయంతో ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటాం. కానీ అలా కాకుండా ప్రతిదాన్ని ఒక పవిత్రంగా, ఒక ఉదాత్తంగా సమస్యాపూర్ణం చేయడం గొప్పరపు కవుల శైలి. ఒక ఉదాత్తంగా చేయడం, ఏదో పూర్తి చేసామని అంటాం కాకుండా. పాము పడగ నీడ నెలుక బాగుగా నుండెన్. పాము పడగ నీడలో ఎలక సుఖంగా ఉందిట, హాయిగా. ఎలా ఉంటుందండి పాము మింగేదే ఎలకని? మనకి సరదాగా సంస్కృతంలో ఒక కవి పద్యం చెప్పాడు. కైలాసంలో శివుడికి గణపతి పుట్టినరోజు నాడు సరదా పుట్టింది, గ్రూప్ ఫోటో దిగుదామని. ఉంటుంది కదా, అబ్బాయి పుట్టినరోజు అంటే అందరూ ఫోటోలు దిగుతారు కదా. అందుకని పెద్ద స్టూడియో వాడిని పిలిపించి ఎదురుగా పెట్టి ఓ నల్లగొడ్డ వేసి మొత్తం శివుడు, పార్వతి, పక్కనే మళ్ళీ గణపతి, కుమారస్వామి కూర్చుని శివుడు ఎందుకైనా మంచిదని వాహనాలను కూడా పిలిచాడు. మీరు కూడా రండి మళ్ళీ ఫోటోలో పడరు అని చెప్పి. సరే, శివుడు వాహనం నంది, అమ్మవారి వాహనం సింహం, వినాయకుడు వాహనం ఎలక, ఇవన్నీ మొత్తం వచ్చి కూర్చున్నాయి. అప్పుడు వచ్చినప్పుడు కవికి ఒక ఆలోచన వచ్చింది. ఆ వేళ ఒకటి జరిగింది. శివుడు ఎందుకు విషం తాగాడంటే ఏదో లోకాన్ని ఉద్ధరించడానికి ఏం కాదు. ఈ గ్రూప్ ఫోటో దిగినప్పుడు ఓ సమస్య వచ్చింది. అత్తుం వాంఛతి వాహనం గణపతేర్భూష భుజంగం కృధ తం వాఘాపి షడాననస్య గిరిజావాఘాపి నాగాననం గౌరీ జహ్నుసుతామసూయతి కళానాథం లలాటానలక నిర్విణ్ణ సఖసా కుటుంబకలకాత్ పీతం చ కళాకలం. క్షీరాబ్ధి మదనం తర్వాత శివుడు హాలాహలం తాగాడంటాడు. లేదు, ఈ గ్రూప్ ఫోటో తర్వాత తాగాడని చెప్పాడు. ఇలా ఫోటోలో కూర్చున్నాక ఏమైందంటే గణపతి వచ్చి కూర్చున్నాడు, ఆయన పక్కన ఎలా కూర్చుంది. వెంటనే ఈ పాము ఫోటో తీసి స్మైల్ ప్లీజ్ అంటున్నాడు ఆయన. సరే, నవ్వే అలవాటు శివుడికి తక్కువ, గంభీరంగా ఉంటాడు పెద్ద మనిషి. అందుకని ఏదో నవ్వుదామని చూస్తుండగా ఈ మెడలో పాము జార ఎలకని మింగేసింది వెళ్ళి. దానికేం తెలుసు గ్రూప్ ఫోటో అని, దానికి ఆహారం దొరికింది. పైగా వినాయకుడు ఎలక కోసం ఎప్పటి నుంచో చూస్తోంది. అంతవరకు నింద్యమైన ఆహారం, దీని పేరే అనింద్యుడు. అందుకని అనింద్యమైన ఆహారం మింగేసింది. ఇంకేం ఫోటో, మొత్తం చెడిపోయింది, చంద్రవందర అయింది వ్యవహారం అంతా. అత్తం వాంఛతి వాహనం గణపతేర్భూష భుజంగం కృధ. అందుకని గణపతి వాహనాన్ని ఈ మెడలో ఆభరణంగా ఉన్న పాము మింగేద్దామని చూసింది. సరే, ఆ పాము కేసు చూసింది ఎవరు? తం వాఘాపి షడాననస్య. కుమారస్వామి వాహన నెమలి. ఆహా, నేను వదిలిపెడతానా? నెమలి పాముని చీల్చేసింది పట్టు. గిరిజావాఘాపి నాగాననం. అమ్మవారి వాహనం సింహం కదా, అది వినాయకుడు ముఖం కేసి చూస్తుంది. ఏనుగు ముఖం కదా, ఓ దెబ్బేసేద్దామని చూస్తుంది. దానికి మళ్ళీ ఈ కుంభస్థలం దొరకదు. ఇక ఫోటో ఏమిటి నా తలకాయ అంచేత శివుడు అనుకున్నట్టు ఐశ్వర్య యోగం ఎలాగో లేదు, ఫోటో యోగం కూడా లేదురా నా బతుక్కి అనుకున్నట్టు. వాహనాలన్నీ ఇలా ఉన్నాయి మరి. తం వాఘాపి షడాననస్య గిరిజావాఘాపి నాగాననం గౌరీ జహ్నుసుతామసూయతి. పోనీ ఇదేదో జంతువులు కదా, వాటి లక్షణం అలాగే ఉంటుందని సరిపెట్టుకుందా. అమ్మవారు అంటుందో పక్కన కూర్చొని, ఆ నెత్తి మీద ఎదవత్తి రెండో దాన్ని తెచ్చిపెట్టావు నా కర్మకి
అది కూడా ఫోటోలో పడాలా? ఇక్కడ ఫోటోలో పడితే సాక్ష్యం అయిపోతుంది. గంగమ్మ ఉంది కదా నెత్తి మీద, ఆవిడ రెండో భార్య అని ఒక అపవాదం ఒకటి ఉంది కదా మొత్తం మీద. అందుకని అదే ఒత్తి దిక్కుమాలిన సంత, ఇది కూడా ఫోటోలో పడాలా అంటే ఇంక ఖాయం చేసేస్తాం అనమాట ఇలాగ అని. లేదే బాబు, అది వాటర్ ట్యాంకు, ఏదో వేసవికాలం కదా అని తెచ్చిపెట్టుకున్నాను. నదులు నగరాలు కూడా భార్యలు అయిపోతే ఇంకెలాగ మీ అనుమానం బంగారం, నాకేమనుమానమే, మీ మొగాళ్ళని నమ్మడానికి వీల్లేదు అని దాన్ని తీసి అది ఫోటోలో పడడానికి వీల్లేదు. గౌరీ జన్నుసుతామసూయతి, ఆ గంగను చూసి గౌరీదేవి కళ్ళు పెట్టి నువ్వు దిగితే కానీ నేను దగ్గర ఫోటో ఉంటుంది. కళానాథం లలాటానలహ, ఇంతమంది ఫోటో దిగుతుంటే నుదుటి మీద ఉన్న కన్నుకి ఆసక్తి కలిగేది, నేను కూడా దిగుతా. అది దిగడం కోసం తెరుచుకుంటే కొంపలు అంటుకుంటాయి, కానీ మరి దాని సరదా దాంది. అందుకని రెప్పల సందున నిప్పులు మిసి అని శ్రీనాథుడు చెప్పినట్టుగా అది రెప్పలు తెరుచుకుంటుంది. తెరుచుకునేసరికి అది తెరుచుకుంటే ప్రమాదం కదా. పైన ఉండే చంద్రుడు చల్లని అమృతాన్ని దాని మీద కురిపిస్తున్నట్ట. అందుకని చంద్రుడి మీద నుదుటి కన్ను కోపంగా ఉంది. దిక్కుమాలలో ఒకటి తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ, నన్ను మండనివ్వడు వెలగనివ్వడు, మాటికి ఆర్పేస్తున్నాడు వీడు, వెలిగించేవాడొకడు ఆర్పేవాడొకడు. ఇలాగా ఈ అగ్నినేత్రం చంద్రుణ్ణి దూషిస్తోందట, గౌరీదేవి గంగాదేవిని దూషిస్తోందట, పాము ఎలకన మింగుతోందట, నెమలి పామును మింగుతోందట, ఆ ఎద్దులు అంకె వేసేసరికి ఆ నెమలు పరిగెట్టిందట, సింహం ఏమో ఏనుగుని మింగేద్దామని చూస్తోందట. ఇలాగ మొత్తం నిర్విణ సహసా కుటుంబ కలహాత్ పీతం చ హాలాహలం. ఫోటో తీయడానికి కూడా కుదురులేనటువంటి సంసారంలో నేను ఉన్నో ఒకటే లేకపోయినా ఒకటే అని విరక్తి కలిగి శివుడు విషం మింగాడయ్యా, లేకపోతే ఎందుకు మింగుతాడు అన్నారు. అద్భుతమైనటువంటి సాహిత్యాలు మనకి తెలుగు సంస్కృతాల్లో అందించారని. వాళ్ళ దౌర్భాగ్యం ఏమిటంటే పెద్దలు లక్ష్మీప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి చెబుతున్నాను, హైకోర్టు జడ్జి గారు సహా విశ్వవిద్యాలయాల్లో సంస్కృతం తీసేస్తున్నారు, వ్యాకరణం తీసేస్తున్నారు. నాశనం అయిపోతుందండి భాష, దయచేసి కాపాడాలి. నాకు సన్మానం జరగడం కంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. సంస్కృతం రాదు ఎంఏ తెలుగు విద్యార్థులకి, వ్యాకరణం రాదు. పైగా తీసేయడానికి కారణం ఏంటంటే చెప్పగలిగే వాళ్ళు లేక, చెప్పడం చేతగాక తీసేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యంలోకి వెళ్ళిపోతుంది జాతి. సంస్కృతం 4 ముక్కలు రాకుండా తెలుగు ఎలా నిలబడుతుంది? అసలు వ్యాకరణం రాకుండా ఏం చెబుతాడు తరగతి గదిలో? ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలను ఇది మీరు ఆయన చెప్పారు ఇందాక. ఇంజనీర్ బుద్ధప్రసాద్ గారు ఇంజనీరింగ్ కాలేజీలో వదిలిపెడితే లక్ష్మీప్రసాద్ గారును, ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీబీఎస్ కాలేజీ, రేపు తెల్లారితే కేబీఎన్ కాలేజీ విజయవాడలో నాది ప్రసంగం ఇంజనీరింగ్ కాలేజీలో, సాయంత్రం రోటరీ క్లబ్లో ప్రసంగం. మిగిలిన పండితులు ఆధ్యాత్మిక ప్రసంగాలకి పరిమితమైతే ఈ గరికిపాటి అనే గడ్డి పరకకి ఇంత అవకాశం ఎందుకు వచ్చింది అంటే సాహిత్యంలో ఉండే చమత్కారం మొత్తం ఇవాళ యువతరానికి అందాలి, తద్వారా వాళ్ళకి ఆసక్తి కలగాలి. ముందు మన సాహిత్యం ఇంత గొప్పది, ఇంత నవ్వుకునే అవకాశం ఉదాత్తంగా మీకు సాహిత్యంలో ఉంటే అశ్లీలమైన చలోక్తులు సినిమాల్లో చెప్పుకుని ఆనందిస్తున్నారే, అశ్లీలం తప్పితే చలోక్తి లేకుండా పోయిందే ఈవేళ. ఇందులో ఏమైనా అశ్లీలం ఉందండి? అసలు ఇటువంటివి చాలా ఉన్నాయి. ఇటువంటి ఉండగా కొప్పరపు కవులు ఇంతకంటే భిన్నంగా సమస్యను ఎలా పూర్తి చేశారు అంటే, పాము పడగని ఈడనెలుక బాగుగనుండెన్. పాము ఎప్పుడు ఎలకని మింగేద్దామని చూస్తుంది కదా, మరి అటువంటి పాము పడగనీడలో ఎలకలా ఉందండి. గణపతి పండుగ ఆధారంగా పూర్తి చేశారని. వేళ గణపతి నవరాత్రులు ముగింపు రోజు కాబట్టి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అంశం ఇది. ఇప్పుడే మనం ముగించుకున్నాం కాబట్టి 2 రోజుల క్రితమే. పాము పడగని ఈడనెలుక బాగుగనుండెన్, భీమమగు జాతి వైరంబే మాత్రములేక, భీమమగు జాతి వైరంబే మాత్రములేక, మైత్రి ఇమ్ముగ విఘ్నస్వామి పదాభరణంబగు పాము పడగ నీడనిలుక బాగుగనుండెన్. పాముకి ఎలకకి జాతి వైరం కదా. అయినా ఒక చోట వినాయకుడు గుడి మీద విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి మెడలో యజ్ఞోపవీతంగా ఉంటుందిగా పాము, ఆయనకి మొలతాడుగాడుగా పామే ఉంటుంది, నాగ యజ్ఞోపవీతనం అంటూ ఉంటా. అందుకని జందము పామే, మొలతాడు పామే. అందుకని కొంతమంది జందాన్ని మొలతాడుగా కూడా వాడుతూ ఉంటారు, వారు తప్పేం లేదు. అందుకోసం 2 పామే కదా అని చెప్పి, అవసరమైతే అటు లేకపోతే మళ్ళీ వేరే తాడు ఎందుకు పని లేక. అందుకని వినాయకుడికి జందము యజ్ఞోపవీతము పామే, మొలతాడు పామే. అందుకని ఆ మొలతాడు ఏదో పొరపాటు కాస్త పొట్ట ఎక్కువ కదా, ఉండ్రాళ్ళు అవి తిన్నాడేమో, కొంచెం జారిందిట ఆ పాము. ఆ పాము పైనుంచి జారి వచ్చి కాలికి చుట్టుకుంది. అంటే విగ్రహం అలా చిత్రించాడు అనమాట. వినాయకుడి విగ్రహం ఈ పాము కిందికి జారి కాలికి ఇలా ఉన్నట్టుగా, కాలి దగ్గర పడగెత్తినట్టుగా. అటువంటి విఘ్నస్వామి పదాభరణంబగు పాము పడగను నీడ ఇలుక బాగుగనుండెన్. ఆ విఘ్నేశ్వరుడి విగ్రహంలో పాము కూడా విగ్రహమే కదా, శిలా విగ్రహం. శిలా విగ్రహమైన పాము పడగనలో ఎలక ఉండడానికి అభ్యంతరం ఏముందండి? ఎంత ఉదాత్తమైన ఆలోచన, ఎటువంటి సమస్యాపూర్ణం అండి. ఒక్కొక్క కవి అవధానాల్లో చేసే సమస్యాపూర్ణాలు వింటే ఈ 2-3 మార్గాలు ఉంటాయి. దీన్నే తిరుపతి వెంకట కవులకి ఇస్తే ఇంకో రకంగా చేస్తారు, మా బోటిగాడికి ఇస్తే ఇంకో రకంగా చేస్తాం. ఇది మీకు జీవితంలో ఎందుకు ఉపయోగిస్తుంది అంటే, ఒక సమస్యకి ఎప్పుడు ఒకటే పరిష్కారం ఉండదు. అది పోయిందని ఉరేసుకోవలసిన అవసరం లేదు. 3-4 పరిష్కార మార్గాలు ఉంటాయి.
దానికోసం నువ్వు వేచి చూడాలి, ఆలోచన చేయాలి. కానీ ఒకటి అయింది కదా, ఇక నేను బతికినా ఒకటే లేకపోయినా ఒకటే అన్నాం. సీలింగ్ ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో మృత్యు ప్రచోదయాత్ అయిపోయింది అంతే. ఇవాళ అనుకున్న ర్యాంకు రాలా, అనుకున్న ప్రేమలో విఫలమైన వెంటనే వేసేసుకో అంతే. మన్నాడు పేపర్ వాళ్ళకు వార్త ఏమిటి కలిసి వచ్చింది? ప్రతిదానికి రెండో మార్గం ఉంటుంది, మూడో మార్గం ఉంటుంది, ఆలోచించాలనే విషయం మనకి సమస్యాపూర్ణం తెలియజేస్తున్నాడు ముఖ్యంగా. అలాగే మరొక అద్భుతమైన సమస్య, అది గణపతి పరంగానే పూర్తి చేశారు వాళ్ళు. నవరాత్రుల సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన అటువంటి ప్రతిభ మరొకటి ఉండదు. పైగా ఆ పూర్తి చేసినప్పుడు ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. పృచ్ఛకులు అప్పుడు మామూలు వాళ్ళు కాదండి, మంచి పండితులైన వాళ్ళు కూర్చుని, పైగా ఇప్పుడు పృచ్ఛకులు మాకు కూర్చునే వాళ్ళందరూ ఈయన్ని గెలిపిద్దామని కూర్చుంటారు, అనుమానం వెళ్ళ మా మీద ఉండే ప్రేమ అటువంటి. అప్పుడు ప్రత్యేకం ఓడిద్దామనే కూర్చునేవారు, వాళ్ళ సంకల్పమే అటువంటి. ఆ తగాదాలకు కూడా మూల కారణం అది. కానీ అటువంటి వాళ్ళు ఉండబట్టే మంచి పద్యాలు వచ్చాయి. మరి గరుడు గణపతికి తండ్రి గావలె జుమ్మి. గణపతికి తండ్రి ఎవరంటే గరుత్మంతుట. ఇది ఎక్కడ లేనిపోయిన సంతకం. గణపతి తండ్రి గరుత్మంతుట, సంబంధం ఏమైనా ఉందా? గరుడు గణపతికి తండ్రి గావలె జుమ్మి. కందపద్యంలో చివరి పాదం. మీరు గరుడు గణపతి తండ్రి కావాలా, ఏం మార్చకూడదు, అది అలాగే ఉండాలి. మీరు గణపతి తండ్రి నిరూపిస్తారో, గరుడుని తీసుకొస్తారో తీసుకురావాలి. ఒక్క నిమిషం ఆలోచన లేకుండా వెంటనే పద్యం అందుకున్నారు. హరుడు గణపతికి పోలెన్, హరుడు గణపతికి పోలెన్ సరసిజన, హరుడు గణపతికి పోలెన్ సరసీజాక్షుండు నాభిజన్మునకు బలెన్. గణపతికి శివుడు ఎలాగో హరుడు గణపతికి పోలేను, గణపతికి శివుడు ఎలాగో తండ్రే కదా, అలాగే సరసీజాక్షుండు నాభిజన్మునకు బలెన్. సరసీజాక్షుడు పద్మముల వంటి కళ్ళు కలిగిన వాడు, కమలాక్షుడు శ్రీ మహావిష్ణు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మకి ఏ విధంగా తండ్రి అయ్యాడో బాగానే ఉంది అంతా, ఎవరికెవరు తండ్రి అయ్యారో చెబుతున్నారు. కానీ గణపతి గరుడు ఎలా అవుతాడు? అది కదా. అంటే మూడో పాదం వరకు ఆగాల అవధానంలో సమస్యాపూర్ణం. మరి జీవితంలో సమస్యలు పరిష్కరింపబడాలంటే 3 రోజులో 3 నెలల్లో 3 ఏళ్ళలో ఆగకపోతే ఎలాగండి? ఒక అవధానంలో 2 గంటలు జరిగే అష్టావధానంలో సమస్యాపూర్ణం మీకు రక్తి కట్టించాలి, ఆనందం కలగాలంటే ఆవృత్తికి అరగంట పడుతుంది. 3 అరగంటలు, గంటన్నర ఆగందే సమస్యాపూర్ణం పరిష్కారం కాదు. అందుకని ముందే చెప్పేసిన వాడు అవధానం కాదు. కొంతమంది చేతగానే అవధానాలు చేసి ముందే చెప్పమనగానే పద్యం అంతా చెప్పడం చివరిలో దారణ కొట్టేది. దాన్ని ఆశు అంటారు, అవధానం అనరు దాన్ని. అది వేరే సన్మానం, అవధానం సన్మానం ఇవ్వకూడదు. అవధానం అంటే ఖచ్చితంగా 4 ఆవృత్తులు ఉండాల్సిందే. ఈ ఆవృత్తికి ఆవృత్తి పద్యాలు చెప్పాలి. అది 8అవని 100అవని 1000అవని లెక్కే. అందుకని మనమేమో 1000 అంటం చేసేయడము, 300 పద్యాలు అప్పగించడం అయిపోయిందడం, అదే పంచపాండవుల సామెత అవుతుంది. అది మంచం కొడలాగా ముగ్గురుని 2 వేలు ఎత్తపోయి 1 వేలు ఎత్తేట. ఇక ఎక్కడ సర్టిఫికెట్ ఒకటి పెట్టడం, నేను అవధానే ఊరేగడం. అసలు సభలో వచ్చేసరికి తెలుస్తుంది మొహమాటం వల్ల. సభలో ఏ అవధానైనా కాగితం పట్టుకున్నాడు అంటే అవధాని పదవికి ఆయన అయోగ్యుడు, మొహమాటం వెళ్ళలేదు నాకు చెప్పడం. ఏ సభలో కూడా అవధాని, టీవీలో కానీ సభలో కానీ అవధానులు కాగితాలు పట్టుకుని పుస్తకాలు పట్టుకుని చదవకూడదు. ఎన్ని 100 పద్యాలైనా కంఠస్థం చేయవలసిందే. మీరు మహాభారతం చూస్తున్నారు, నేరుగా ఆముక్తమాల్య చూశారు, కాళహస్తి మహత్యం చూశారు, పాండురంగ మహత్యం చూశారు. రోజుకు 1 భాగం వస్తుంది, కానీ రికార్డ్ అయ్యేది 10 భాగాలు. కనీసం 13 30 పద్యాలు, ఇంకా పైన చెప్పే పద్యాలు, ఇవన్నీ కంఠస్థం చేయాలి. ఆ ఏడుపు ఏదో ఇంటూ ఏడుస్తాం, అంతకంటే ఏం లేదు. అందుకని అక్కడికి వెళ్ళి భారతం ముందెట్టు తిక్కన గారు ఏమన్నారంటే అని చూసేలోపు నిద్రపోతాడు టీవీ ముందు. ఎవరు ధాటిగా వెళ్ళిపోవాలంటే ఆ శ్రమంతా ఇంట్లో పడాలి. ఎలా పడగలుగుతాం? మీ అవధానాల్లో ఎలా పడటం అలాగే ఇక్కడ పడుతాం. దీనివల్ల అవధానానికి ఉపయోగం, అవధానం వల్ల దీనికి ఉపయోగం. అలా పరస్పర పోషకంగా నిత్యము నిరంతర అధ్యయనం. 75 ఏళ్ళు దాటిన వారు రమాదేవి గారు ఇప్పటికి ఇంకా నేను పుస్తకాలు చదువుతున్నాను, ఇంకా చదవాల్సినవి ఉన్నాయో అంటున్నారు. మరి నాకు ఇంకా ఆవిడకంటే 20 ఏళ్ళు కనీసం చిన్నవాడు, నేను 52 వయసు. అందుకని ఇంకా ఎన్ని చదవాలండి? ఇవాళ యువతరం నేర్చుకోవలసిన మాట. కాస్త ఉద్యోగం రాగానే చదువు మానేస్తున్నారు మొత్తం అంతా. ఇక అక్కడి నుంచి ఇంకో కంపెనీ దూకేద్దామా తప్ప ఉన్న విద్యలో ఎలా మెరుగవుదామనే ఆలోచన రావట్లేదు. ఈ పెద్దలందరి నుంచి మనం నేర్చుకోవలసింది. అందుకని వాళ్ళ విద్వత్తు చూడండి. ఆ 3వ పాదం వరకు ఆగాలి కదా, చూస్తున్నారు. ఇదంతా బాగానే ఉందండి. గరుడు గణపతికి బోలెన్, గణపతికి తండ్రి శివుడు, అందులో ఏముంది? 2వ మాట సరసి జక్షుండు నాభిజన్మునకు బలెన్. సరే, విష్ణుమూర్తికి బ్రహ్మకి విష్ణుమూర్తి లాగా, అది బాణం. తర్వాత అసలు పాదం అందుకు వస్తుంది. అందుకని అందరూ ఉత్కంఠగా చూస్తుంటే గురు కీర్తిగా నిన అలా సాగరుడు ఉడు గణపతికి తండ్రిగా వలెజుమ్మి. విశాఖపట్నం తీరం సముద్ర తీరం కదా, గరుడు అన్న మాటకు ముందు సా చేర్చారు వాళ్ళు. సా చేరిస్తే సాగరుడు అయింది. సాగరుడు అంటే సముద్రం. సాగరుడు అంటే సాగరుడు ప్లస్ ఉడు. ఉడు అంటే నక్షత్రం. నక్షత్రం వృక్షంభం తారా తారకాప్యుడు వాస్త్రియం అని అమరకోశంలో పడి నక్షత్రము వృక్షము భం తారా తారక ఉడు ఇవన్నీ నక్షత్రానికి పేర్లు. అంటే అమరకోశం రాకుండా, ఆంధ్రనామ సంగ్రహం రాకుండా కవిత్వం చెప్పడం, అవధానం చేయడం సాధ్యమేనా?
వాళ్ళు ముందు ముడిసరుకు సంపాదించారు. కొప్పరపు కవులైనా తిరుపతి వెంకట కవులైనా ఈవేళ యువతరం నేర్చుకోవలసింది అది. మనం ఏ రంగంలో ఉన్నామో ఆ రంగంలో వేరంగం ఆడేయాలి అంటే దానికి సంబంధించి ఇతరులు చేసిన పరిశ్రమ అంతా చదవాలి, మనం తెలుసుకోవాలి. ఏమీ లేకుండా నాతోనే మొదలైంది, శ్రీశ్రీతో మొదలైంది సాహిత్యం అంటాడు. అంటే అంతకుముందు అంత గుడ్డిదైపోయిందా? శ్రీశ్రీ ఆ మాట లేదు, నువ్వెలా ఉంటున్నావు? బుద్ధి లేక, అంతకంటే ఏం లేదు. ఎప్పుడు వింటున్నాం కాబట్టి అంటున్నారు అంతే. అలాగే ఆయనతో ఒకళ్ళతో ఏది మొదలవుదండి. అలాగే ఆ ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేశారు కదా. సాగరుడు ఉడుగణపతి, ఉడు అంటే నక్షత్రం కదా, ఉడుగణము అంటే నక్షత్రగణం. నక్షత్రగణాలకు నాదుడు ఎవరండి? చంద్రుడు. మరి సముద్రుడు చంద్రుడికి తండ్రా కాదా? పాల సముద్రం నుంచే కదా చంద్రుడు పుట్టిందండి. ఎంత అందమైన పూర్ణ చేశారండి. గరుడు గణపతికి తండ్రిగా అవలె జుమ్మి, సాగరుడు ఉడు గణపతికి తండ్రిగా అవలె జుమ్మి. ఇందులో చిన్న పితలాటకం ఏంటంటే చాలామందికి తెలియదు, బహుశా మా మనవడికి కూడా తెలియకపోవచ్చు, మా శర్మకు కూడా. ఆయన గరుడు అన్నప్పుడు అరసొన్న ఉంటుంది. అప్పట్లో ఎలా పట్టుకునేవారో కొత్తపల్లి వారు ఎదురుగా ఉన్నారు, చెప్పవలసిన మాట. మహావధానాలు చేసిన మనిషి కాబట్టి. గరుడు అన్నప్పుడు డూకీ మధ్యలో అరసొన్న ఉంటుందండి తెలుగు భాష పద్ధతి ప్రకారం. కానీ మీరు సాగరుడు అని మార్చినప్పుడు, ఉడు అని మార్చినప్పుడు అరసొన్న లేదు. వెంటనే ఒక పృచ్ఛకుడు అడిగాడు, మేము ఇచ్చిన దాంట్లో అరసొన్న ఉందండి, మీరు పూర్తి చేసిన దాంట్లో అరసొన్న లేదంటే ఏం చేయమంటావు? సంస్కృత పదంలో అరసొన్న ఉండదు, తెలుగులోనే ఉంటుంది అరసొన్న. సంస్కృతం మొత్తం నిండు సున్నే, మనం సున్న చేసేసాంగా, దానికేముంది. అందుకని అరసొన్న ఉండదు అక్కడ, ఉండదు. కానీ మరి సాగరుడు ఉడుగణపతి అని అద్భుతంగా పూర్ణైనా కూడా సంతోషించేవారు కాదండి ఆ రోజుల్లో. లెక్కనండి, నేను ఇచ్చిన దాంట్లో అరసొన్న ఉందండి, మీరు వేసిన దాంట్లో అరసొన్న. మరి ఉడుగణపతి అంటే ఉడుకు మధ్యలో డూకి మధ్యలో అరసొన్న ఉండదు. మరి గరుడుకి పెట్టిన అరసొన్న ఏమైందని అడిగితే వీళ్ళు చాలా చమత్కారంగా ఏం చెప్పారు అంటే, అసలు చంద్రుడు బతుకే అరసొన్న అయ్యా, నువ్వు చూసుకొని ఆకాశంలో. చంద్రుడికి రెండే ఆకారాలనైనా, ఉంటే అరసొన్న లేకపోతే నిండు సున్నా, వాడు బతుకంతా అంతే. అందుకని చంద్రుల్లో ఉంది కాబట్టి ఎరా అరసొన్నా చంద్రుల్లో ఉందయ్యా, అదే ఉడుగు, ఇక్కడ ఎందుకని మేము బెట్ల, కావాలంటే ఆకాశంలో చూసుకో అన్నారు. వాడు కనపడాలిగా అక్కడ. తేడా వస్తే అవధానైన వాడు యుక్తిగా అలా తప్పించుకోగలగాలి. ఆ తప్పించుకుని ఆ శక్తి మాకు వాళ్ళు అటువంటి వాళ్ళ వారసత్వం మాకు ఉంది కాబట్టి. ఇందాక కులపతి గారు చెప్పారే, అమెరికా వెళ్ళడానికి వీసా కోసం ప్రయత్నం చేస్తే అక్కడ వీసా దగ్గర చెప్పమన్నాడు. ముందు ఓ ఏడాది వీసా రాలా నాకు, ఓ ఏడాది రాలా. దీనికోసం ఎంత తాపత్రయమా అనుకున్నా. ఒళ్ళు మండి ఓ పద్యం కూడా చెప్పా. వీసా లేదు వీసా లేదు మనక్కవింద్రునకు ఉత్ప్రేక్షింపగా లోకముల్. వీసా లేదు మనక్కవింద్రునకు ఉత్ప్రేక్షింపగా లోకముల్. వీసా లేదు నదీ ప్రవాహములకు అన్వేషింప క్షేత్రములన్. వీసా కావలెనొక్క మానవునకే విద్యల్ ప్రదర్శింపగన్. పక్షులు ఆకాశం అంతా తిరుగుతున్నాయి, ఏ వీసా లేదు వాటికి. నదులు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నా, వాటికి ఏం వీసా లేదు. కానీ నది కంటే, పక్షి కంటే ఒక సముద్రం లాంటి పండితులు ఏ దేశమైనా తిరగాలంటే వీసా కావాలట. నాకు అది లేదు కదా అన్న. పైగా అప్పట్లో తానా అధ్యక్షులు వారు ఎవరో ఉండి ఆయన ఫోన్ చేసి ఒకసారి వీసా రానందు కనమాట. సరే వారి భాష ఏదో వారు మాట్లాడతారు కదా. యు ఆర్ మిస్ఫార్చునేట్ మిస్టర్ నరసింహరావు, వి ట్రైడ్ ఏ లాట్ బట్ వీ డిడ్ంట్ గెట్ ఇట్, వెరీ సారీ అన్నారు. నేను వెంటనే యు ఆర్ మిస్ఫార్చునేట్ అనడం ఏంటి, మనం ఎందుకు ఊరుకుంటాం? కొప్పరపు కవుల మానసులో మన దురదృష్టం మీది, నాది ఎందుకు అవుతుంది? నేను అమెరికాకి రాకపోవడం మీ దురదృష్టం, కానీ నా దురదృష్టం ఎలా అవుతుందంటే, నాకు ఆంధ్రదేశంలో సన్మానాలు బాగానే ఉన్నాయి. ఈ సన్మానం కోసం నేను అమెరికాకి రావక్కల్లా. యు ఆర్ మిస్ఫార్చునేట్ అంటే తెలుగువాడు ఊరుకుంటే వాడు తెలుగువాడు కాదు, వెంటనే వేసేయాలి దెబ్బ. అందుకే నేను ఫోన్లో చెప్పాను పద్యం ఒళ్ళుమండి, నేను కాదండి దురదృష్టవంతుడిని మీరు. తలుపు తట్టిన అవకాశములను వదలుకొనుట పాడిగాదని కొంత కొసరినాను. మీరు వచ్చి నా తలుపు తట్టారు అమెరికా రండి అని, అందుకని నేను ప్రయత్నం చేయాలి కాబట్టి చేశా. రాకపోతే నా దురదృష్టం ఉంది, నా మాటలు వినలేకపోవడం మీ దురదృష్టం. మీరు బాధపడండి, నేనేం బాధపడేది ఏం లే. తలుపు తట్టిన అవకాశములను వదలుకొనుట పాడిగాదని కొంత కొసరినాను. వచ్చెనా మేలు రానిచో బాధ లేదు, వచ్చెనా మేలు రానిచో బాధ లేదు. మెరిక ముందర అమెరికా గరికపాటి. నేను మెరిక అంటే మంచి తెలివైన వాడిని అర్థం. మెరికలేని కొరాడని అంటారు. నేను మెరిక, నీ దేశం పేరే అమెరికా, మెరికలు లేరు అక్కడ. ఇప్పుడు పండితులు అపండితులు, న్యాయం అన్యాయంలాగా అమెరికా అంతే లెక్క భాష. నీ దగ్గర మెరికలు లేక నన్ను రమ్మన్నావు, కానీ నీ దగ్గర ఉంటే నన్ను ఎందుకు రమ్మంటావు? అందుకే నేను బాధపడక్కలా. వచ్చినా మేలు రానిచో బాధ లేదు. నేను మెరిక, నువ్వే అమెరికా. నువ్వు నా ముందు గరికిపాటి, నేను గరికిపాటి కాదు. వచ్చెనా మేలు రానిచో బాధ లేదు, మెరిక ముందర అమెరికా గరికపాటి. మళ్ళీ నేను ఈ మాట చెప్పినది ఆయన అంత సంస్కారవంతుడంటే ఆయనకి పౌరుషం వచ్చండి, సంతోషం కూడా కలిగి. అవధానం అంటే అదండి, టక్కుమని చెప్పాడండి పద్యం. దొళ్ళగొట్టినట్టు అయిపోయిందండి ఒకసారి నాకు. ఆయన తానా సభలో ఆ పద్యం చదివి వినిపించాడు ఆయన.
సంస్కారానికి జోహార్ నిజంగా. అందుకని మళ్ళీ సంవత్సరం వాళ్ళ సభలు పెట్టినప్పుడు నిజంగానే బొట్టలో పెళ్లి కూతురుని తీసుకెళ్ళినట్టు అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళు తీసుకెళ్ళారు. పౌరుషం వచ్చి ఎలాగో వాళ్ళు తీసుకురాలి. లేకపోతే ఈయన పద్యాలు చెప్పేస్తారు, ఈ 2 ఏళ్ళు చెబుతూనే ఉంటాడు మన తిడుతూ. ఈయన తిట్లు పడకుండా ఉండాలంటే పద్యాలు. అప్పుడు వీసాకెడితే ఆశ్చర్యమని నిజంగా స్వామీజీలు 2 ఉన్నారు మనం మాట్లాడుకోవాల్సిన మాట. భగవద్ అనుగ్రహం ఉంటేనే ఏదైనా జరుగుతుందని అందులో అనుమానం ఏమీ లేదు, సందేహించద్దు ఎప్పుడు కూడా. మానవ ప్రయత్నం ఎంత చేసినా భగవద్ అనుగ్రహం ఉండవలసిందే. 2 ఏళ్ల పాటు రాని వీసా 3వ సంవత్సరం ఎందుకో వాళ్ళు మళ్ళీ తానా వాళ్ళు పిలిచేసరికి వెళ్ళేసరికి అక్కడెవడో శుభ్రంగా వేడన్నం తినవాడు, అంతకుముందు సద్దన్నం తిన్నాడు ఎవడో, ఇప్పుడు వేడన్నం తిన్నవాడు ఆవకాయ వేసుకుని తిన్నవాడు ఉన్నాడు. వాడు వెంటనే అందులో చూశాడు, అప్పటికి సాగర ఘోష ఇక్కడ ధారణ అంత అయింది ఇదే వేదిక మీద. ఆ బొమ్మ చూశాడు, ఓ ఐ థింక్ యూ ఆర్ ఏ పోయెట్, నాట్ జస్ట్ పోయెట్, ఐఎమ్ స్పాంటేనియస్ పోయెట్ అన్న. మరి జస్ట్ పోయెట్కి నాకు తేడా లేదేమిటి? అందుకని వాట్ ఈస్ స్పాంటేనిటీ? ఐ కెన్ కంపోజ్ ది పోయిమ్ ఇమీడియట్లీ. ఓ యూ కెన్ కంపోజ్ ఇమీడియట్లీ, నవ్ యూ కెన్ కంపోజ్ ఆన్ వాట్ సబ్జెక్ట్ అన్న. మరి అంతే కదా, వాడు ఇవ్వాలి. లేకపోతే నాకు వచ్చిన పద్యం చెబితే పూర్వం అప్పగించామంటాడు. అమెరికా వాడిని అసలు నమ్మొద్దు. అందుకే నువ్వు సబ్జెక్ట్ ఏమన్నా చెబుతానన్న, ఓకే కంపోజ్ ఏ పోయం ఆన్ ఫోన్ అన్నాడు. ఆయన దగ్గర ఉన్నది అప్పుడు అది ఒకటే, వాడు ల్యాండ్ ఫోన్ ఒకటి ఉంది అక్కడ. మరి కంపోజ్ ఏ పోయం ఆన్ ది ఫోన్ అన్నాడు. వెంటనే చెప్పాను సరదాగా, ట్రింగు ట్రింగు మనసు కంగారు పెట్టును వచ్చి చూచినంత పలుకబోదు. చాలా ఫోన్లు అంతే కదండి, మనం ఫోన్ తీయగానే ఈ ఫోన్కు ఈ సౌకర్యం లేదు. ఈ దేశంలో ఫోన్లకు ఏ సౌకర్యం ఉండదు, బిల్లు సౌకర్యం ఒకటే ఉంటుంది. అందుకని చెప్పా, ట్రింగు ట్రింగు మనసు కంగారు పెట్టును వచ్చి చూచినంత పలుకబోదు. ఎంత దూరమైన ఇట్టె ఏకము చేయు, ఎంత దూరమైన ఇట్టె ఏకము చేయు, ఫోను పెట్టి ఇప్పుడు పోపు పెట్టి. ఇందులోనండి వాడిని ఆనందింపజేసి ట్రింగ్ ట్రింగ్ అన్నాం కదా, ఓ ఇట్స్ రింగింగ్ లైక్ ఫోన్ అన్నాడు. దట్స్ వై ఇట్స్ కాల్డ్ పోయం అన్నాను. ఎందుకంటే మనం అమెరికా వాడికి అర్థమయ్యే పదం కూడా ఒకటి వేయకపోతే వాడు ఏమిటో అనుకుంటాడు. వాడికి అర్థమయ్యే పదం ట్రింగ్ ట్రింగ్ ఒకటే, మిగిలిన అర్థం కావు. అందుకే దాంతోనే పద్యం మొదలుపెట్టాం. తెనాలి రామకృష్ణుడికి వారసులం, కొప్పరపు కవులకు వారసులం. ఇలా చెప్పకపోతే అవధానం ఎందుకండి విద్య? ఆ యుక్తి ఉండకపోతే అక్కడ శక్తి పనిచేయదు, పాండిత్యం పనిచేయదు, యుక్తి ఉండాలి. ట్రింగ్ ట్రింగ్ అని మొదలు పెట్టుకున్నాం, ఇట్ ఈస్ సౌండింగ్ లైక్ ఫోన్ అన్నాడు. అంతే, నువ్వు రీసౌండ్ చేయన్నాను. మరి వీసా ఇవ్వాలి కదా. వెంటనే ఇంకోటి, ఆ క్యూలో తెలుగు వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి మిగిలిన పద్యం అర్థమైంది. వాళ్ళు నవ్వారు, ఓ దే ఆర్ లాఫింగ్, ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్ పోయం, దే ఆర్ రెస్పాండింగ్. అంటే అదే అండి చాకచక్తి. వీడికి అర్థం కాకపోయినా పక్కన ఉన్నారుగా, వాళ్ళు నవ్వారు వెంటనే. నేను పైగా అప్పటికి నేనేం ప్రసిద్ధుండు కాదు, ఈ టీవీలన్నీ అంత అప్పటికి రాలా, 2001 నాటికి మామూలుగానే ఉన్నా. అయినా ఈ పద్యం చెప్పడం చూసి వెంటనే నవ్వారు వాళ్ళు దే ఆర్ రెస్పాండింగ్, మీన్స్ ఇట్స్ ఎ గుడ్ పోయం. ఓకే, ఐ కాంట్ అండర్స్టాండ్ యూ హ్యావ్ నాట్ బీన్ గివెన్ వీసా అంటే, ఐ టూ కాంట్ అండర్స్టాండ్ అన్నాను. ఓకే, యూ విల్ బి గివెన్ ఏ లాంగ్ వీసా అంటే ఇంత పొడిగిస్తాడేమో అనుకున్నా, 10 ఏళ్ళకి ఇచ్చాడు, అంతకంటే ఏం లేదు. ఆ తర్వాత నుంచి పడుతూనే ఉన్నాం. ఒక యుక్తిగా మనం సాధించాలంటే ఈ కొప్పరపు కవులు, తిరుపతి కవులు ఇలాంటి వాళ్ళు పడినటువంటి శ్రమ ఉంది. ఒంటెద్దు బండి మీద వెళ్ళారు మహానుభావులు, బొంగు భుజాన వేసుకుని పోయితే ఎక్కడికైనా అని చెప్పారు. వాళ్ళకున్న బాధలు, వాళ్ళకున్న ఇబ్బందులు మాకు ఏమున్నాయండి? ఈవేళ మమ్మల్ని మేము కారులో కారు పెడుతున్నాం, కార్పెట్ మీద కారు పెడుతున్నాం, మమ్మల్ని నేల మీద నడవనట్లేదు మీరు ఎవరు కూడా. మాకు సరస్వతి ప్రసాదం, ఇటు లక్ష్మీ ప్రసాదం, రెండింటికి ఏమీ లోటు ఏం లేదు, హాయిగా నడుస్తూనే ఉంది. అందుకని మా కాలం వేరు, వారి కాలం వేరు కదా. వారు ఎన్ని యాతనలు పడ్డారు. అటువంటి స్థితిలో కూడా వాళ్ళు అసౌకర్యాన్ని సౌకర్యంగా భావించడం. మీకు విశాఖపట్నం ప్రత్యక్ష ఉదాహరణ ఒకటి చెబుతానని, కొప్పరపు కవులకి శ్రీశ్రీకి జరిగినటువంటి. ఆధునిక కవులంతా అభ్యుదయ కవులని, ప్రాచీన కవులంతా ఊరికే చేదస్తంగాళ్ళని, వాళ్ళన్నీ ఏదో నెగిటివ్ తీసుకుంటారు, అంతా కర్మ సిద్ధాంతం అని. ఆధునికవాదులంతా అభ్యుదయం బ్రహ్మాండంగా పూజిస్తారని ఒక అభిప్రాయం ఉంది కదా. ప్రాచీన కవులకు అభ్యుదయం తెలియదు అంటూను, అభ్యుదయం అనేది శ్రీశ్రీతో మొదలైందని. శ్రీశ్రీ మీద మీకు ఎవరికంటే నాకు ఎక్కువ ప్రేమ ఉంది. కారణం ఏంటంటే నా పెద్ద కొడుకు శ్రీశ్రీ అని పెట్టుకున్నాను. అంతకంటే ప్రేమ ఎవరికి ఉండే అవకాశం లేదు. కానీ వాస్తవం మనం అంగీకరించాలి. విశాఖపట్నంలో దోమలు కుడితే శ్రీశ్రీ ఓ పద్యం చెప్పాడు. అదే దోమలు, నలులు, కొప్పరపు కవులను కుడితే వాళ్ళు ఓ పద్యం చెప్పారు. రెండింటికి ఎంత తేడా ఉందో, ఏది అభ్యుదయమో మీరే చెప్పండి. శ్రీశ్రీ పద్యం బ్రహ్మాండం, ఆయన కవిత్వం బ్రహ్మాండం. పదం పొగరెక్కిన రెక్కెంగుళ్ళు తెగ కుట్టి వదిలిపెట్టినవి అగణిత వైజాగు దోమల శ్వత్థామల్. తెగ కుట్టి వదిలిపెట్టినవి అగణిత వైజాగు దోమల శ్వత్థామల్. పొగరెక్కిన రెక్కేంగులు సెగరేగిడి తుమ్మముళ్ళు సిరిసిరిమువ్వా. అద్భుతమైన పద్యం అండి, సందేహం లేదు. నిజంగా దోమలు కుట్టినవి అలాగే ఉంటాయి. తెగ కుట్టి వదిలిపి అగణిత వైజాగు దోమల అశ్వత్థామల్. మహాకవి శ్రీశ్రీ. ఆ అశ్వత్థామ పదం రాస కోసం వేసింది, ఎత్తు కోసం వేసింది కాదండి. ఏ కారణం లేకుండానే ఎదుటి వాళ్ళని బాధ పెట్టాడు అశ్వత్థామ. 18వ రోజు రాత్రి యుద్ధం అంతా అయిపోయాక వెళ్ళి వాళ్ళందరినీ చంపాడు అర్ధరాత్రి. ఏమనాలండి దాన్ని? బాగా కక్ష కాకపోతే.
అందుకని ఊరికే ఏం వాడు జోలికి రాకపోయినా కూడా మన జోలికి వచ్చి అందరూ పడుకుంటే ఉపపాండవులను చంపేసి అడ్డంగా నరికేశాడు కదా. ఈ వైజాగ్ దొంగలు కూడా నేను వాటిని ఏమీ అనకపోయినా నన్ను గుట్టేస్తున్నాయి అని అనడం కోసం అగణిత వైజాగు దోమలు అశ్వత్థామలు అన్నాడు. మహాకవికి పడే పదాలు అలా పడతాయని అనుమానం ఇలా. అలాగే పొగరెక్కిన రెక్కేనుగులు, ఒక్కో ఇది ఏ దోమల్లా లేదురా బాబు, ఏనుగుల్లా ఉన్నాయి ఇవి. పైగా ఏనుగులకు మరి రెక్కలు ఉండవు, దోమలకి రెక్కలు ఉంటాయి. అందుకని రెక్కేనుగు అన్నాడు ఆయన ప్రత్యేకంగా. భాషలో పదాలు అలా పుడతాయండి, ఎవడూ పుట్టించకపోతే పదాలు ఎలా పుట్టే, వీరవో వీరతాడన్నారు. అలా కొత్త పదాలు పుట్టించాలి మహాకవులు. ఈ దీంట్లో దోమలు కుట్టిన భావన ఉంది, అంతా ఉంది. కానీ దోమలు కుట్టడాన్ని పాజిటివ్గా తీసుకోవడం లేదు, అనుకూలంగా. కానీ కొప్పరపు కవులు విశాఖపట్నం ప్రాంతంలోనే అవధానాలు చేసినప్పుడు ఒకళ్ళ ఇంట్లో పడుకున్నట్టు రాత్రి నల్లులు కుట్టి చంపేసేవాళ్ళు. నల్లులు కుట్టి వాళ్ళు ఎంత అందంగా చెప్పారంటే, ఈ నల్లులు కుట్టడం కూడా మాకు ఒక ఉపయోగంగానే ఉంది. ఎందుకంటే తెల్లవారులు నల్లులు కుట్టడం వల్ల నిద్ర లేదు, మా భార్యలు మాకు గుర్తొచ్చారు, సుఖంగా వాళ్ళు పక్కన ఉంటే బాగుండరా, తెల్లవారులు సుఖంగా కాలక్షేపం చేసేవాళ్ళం అని. అందుకని మా భార్యల్ని మాకు గుర్తు చేసిన నల్లులు కృతజ్ఞతలని చెప్పారు. ఎంత నిద్ర లేకపోవడం ఎంత బాధైన విషయం అండి. దాన్ని కూడా లయగ్రాహి వృత్తంలో పెట్టి వల్లభుడు కాంతముదమల్లగను సెజ్జగను పెళ్ళుగను పెళ్ళెగసి నిద్ర తను వెల్ల మరి పింపన్ వల్లభుడు కాంతముదమల్లగను సెజ్జగను వల్లభుడు కాంతముదమల్లగను ప్రక్కలను సెజ్జగను తను వెల్లమి పెళ్ళెగసి నిద్ర తను వెల్ల మరపింపన్. ఒకే ప్రాస 7 సార్లు వస్తుందండి లయగ్రాహి వృత్తంలో. నల్లికి ఎందుకు చెప్పారంటే, నల్లిలో ఉండేది లీ కింద లావొత్తు. అందుకని ఆ లీ కింద లావొత్తులు పాదానికి 7 చొప్పున 4 పాదాలు చెప్పాడు. నల్లులు చేతం భయపడి పారిపోయేలా చేశారు. ఇందులో కూడా ఒక విషయం ఏమిటంటే, వల్లభుడు కాంత ముదమల్లగను సెజ్జగని, భర్త భార్య ఆనందంగా పక్క మీద కూర్చున్నారు. వెంటనే నల్లులు కుట్టడం మొదలయ్యాయి. సరే, ఇది కాసేపు సరసంగా కాలక్షేపం చేశారు, ఇక పడుకుంటారు కదా, పడుకుందామంటే నలులు మొదలయ్యాయి. కానీ పెళ్ళెగసి నిద్ర, ఆ నలులు కుట్టడం కారణంగా వాళ్ళకి నిద్ర లేకుండా పోయిందట. అందుకని మిగిలిన రాత్రి కూడా అదే సరసంతో ఆనందంగా గడిచిందట. తను వెళ్ళమర పింపన్, ఎలాగూ నిద్రపోయే యోగం లేదు కదా, సరసంగానే కాలక్షేపం చేద్దాం అనుకున్నారట. నల్లులు కుట్టిన భయంకరమైన రాత్రిని సరసంగా తీసుకోవడం అంటే ఇది పాజిటివ్ థింకింగ్ కాదా? దీనికోసం 3 నెలల శిక్షణ, 3000 భక్షణ అవసరమా? నీకు నిద్ర పట్టకపోయినా అది మహాయోగమే, పట్టినా మహాయోగమే. ఇలా తీసుకోవడం నాకు నిజంగా ఈ పద్యం విన్నాక రైల్లో బోర్డు రైలు ఇప్పుడు రాత్రి కోణార్కి ఎక్కాలి. ఇలాగే రైల్లో ఎక్కుతూ ఎక్కడో గేట్ గుమ్మం దగ్గర వస్తుంది ఏసీ, అయినా గుమ్మం దగ్గర, అక్కడ ఏసీ సరిగ్గా పనిచేయదు. పైగా టీసీ కూర్చుంటాడు ఏసీ కంటే ముందు. అక్కడ ఈయనందరికీ బెర్తలు కేటాయిస్తూ ఉంటాడు, రూపాయల నోటు టేబుల్లోకి దోస్తూ ఉంటాడు. ఇదంతా 1 గంట అవుతుంది అయ్యేసరికి, ఈ ప్రకారం అయ్యేసరికి. అప్పుడు ఆయన పడుకోన్నాక మనం పడుకోవాలి, అంతవరకు లైట్ ఆర్పడు. ఇలాంటి స్థితిలో కూడా మేము నిద్రలేని రాత్రుల్లో నిజంగానే కొప్పరపు కవులు రాసిన ఈ పద్యం గుర్తు చేసుకుని పూన్లే ఇలా మెనుకుగా ఉండడం వల్ల మనకు నిత్యం పంచాక్షర జపం అలవాటు. నమశివాయ 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 అనుకునే గొప్ప అవకాశం. తెల్లారితే మళ్ళీ అనం కదా, వాడిని తిడదామా వీడిని కొడదామా, ఇదే ఎంతసేపు. అంతకంటే ఇది నయం కదా అని అనుకూలంగా తీసుకోవడం అనేటువంటి దృక్పథం ప్రాచీన కవులుగా అవధాన కవులుగా భావిస్తున్న కొప్పరపు కవుల్లో ఎంత ఉందో మీరు గమనించండి. అది ఈవేళ యువతరం ప్రధానంగా పెద్దలు చిన్నలు అందరూ కూడా నేర్చుకుని ఆ రకమైనటువంటి ధోరణిలో మనం అభివృద్ధిని సాధించాలి. అభ్యుదయ భావన కావాలంటే ముందు ఓపిక ఉండాలి బాగా. అటువంటి కొప్పరపు కవుల పురస్కారం నాకు ఇవ్వడం నిజంగానే చాలా ఆనందదాయకం. కానీ ఇందులోనే ఒక్క అయోగ్యత ఏమిటి అంటే కాస్త భయం కలిగేది. గంటకు 400 ఎకాయకి నాక విమానలోకపున్ గంటకు గంటికలుడిపోవునటు గంటకు 400 ఎకాయకి నాక విమానలోకపున్ గంటికలుడిపోవునటు గంటలు గంటలు చెప్పిరంట గంటలు గంటలు చెప్పిరంట మీ వంటి మహాసుసత్కవులు 100 గునేండ్లకు నొక్కరుంద్రు మీ వంటి మహాసుసత్కవులు 100 ఏండ్లకు నొక్కరుంద్రు నీ జంటను గూర్చి చెప్ప పదజాలము లేదు మహాంధ్ర భాషలో. కానీ అందుకోవడానికి ఉన్న ఒక్క యోగ్యత ఏమిటంటే, ఏమండి తాతగారికి తండ్రి కొడుకుగా పుట్టినవాడు ఏమి యోగ్యత ఉండి ఆస్తి అందుకుంటున్నాడు? ఆస్తి అందుకుందుకు వాడికి యోగ్యత ఉందంటే 90% కుమారులకు యోగ్యత లేదు. అయినా వాడికి ఇవ్వకపోతే ఎవరికిస్తారు? పదవులే మాకు వారసత్వంగా కావాలని రోడ్లు పట్టుకుని తిరిగే వాళ్ళు ఉంటే ఆస్తుల కోసం తిరగరండి. ఆస్తులు అడిగితే తప్పలా, పదవే నాకు వారసత్వం, మా నాన్న తర్వాత నాకు ఎందుకు ఈరిన గొడవెట్టే వాళ్ళు ఉంటే ఆస్తుల కోసం అడిగితే తప్పే ఉందండి. కానీ అవధానానికి కొప్పరపు కవులు తాతలైతే మేము వాళ్ళ కొడుకులం, మనవాళ్ళం, మేము హక్కుదారులం. అందుకని అవార్డు తీసుకుందుకు నాకు హక్కు ఉంది నిజంగానే. దానికి తాత ఒళ్ళో కూర్చోడానికి మనవడికి హక్కు ఏమిటండి? లాగి మరీ కూర్చుంటాం, అందుకని ఏమి అభ్యంతరంలా. కానీ ఉన్న ఒక్క యోగ్యత ఏమిటంటే, అవధానముల మిన్ను ముట్టి తిని కావ్య వ్యాఖ్యలం చేయుటన్
కావ్య వ్యాఖ్యలం చేయుటన్ నవలోకమ్మను దారి చూపితిని. ఇవాళ ఆముక్తమాల్యద, కాళహస్తి మహత్యం, పాండురంగ మహత్యం, మహాభారతం, భాగవతం మొదలైన మహాకావ్యాలకి సామాజిక వ్యాఖ్య అనే పేరు మీద మన సంసారాలు, మన సామాజిక జీవితం, మన రాజకీయాలు మొత్తం వచ్చేలా వ్యాఖ్యానం చేస్తుంటే ప్రాచీన పద్యాల్లో ఇంత ఉందా, ఇంతగా మనం అన్వయించుకుని చెప్పొచ్చా అని అందరూ ఆశ్చర్యపోతూ పెద్దలు నన్ను ఆశీర్వదిస్తున్నారు, పిల్లలు నన్ను అభినందిస్తూ ఉన్నారు, నమస్కరిస్తూ ఉన్నారు. ఈ యోగ్యత ఎక్కడదండి? ఇది కొప్పరపు కవుల వారసత్వం నిజంగానేది. అందుకని అవధానముల మిన్ను ముట్టి తిని కావ్య వ్యాఖ్యలం చేయుటన్ నవలోకమ్మను దారి చూపితిని. జ్ఞాన ప్రాప్తికి అద్వైత బోధ వరిష్టమ్మని రూఢి చేసి తిని. జ్ఞాన ప్రాప్తికి అద్వైత బోధ వరిష్టమ్మని రూఢి చేసి తిని. ఇంతలు చేయుటల్ కొప్రపున్ కవులందించిన వారసత్వమది కాకన్. ఇంతల్ చేయుటల్ కొప్రపున్ కవులందించిన వారసత్వమది కాకన్ హేతువేముండునో. ఇంకొక మాట రమాదేవి గారు ప్రస్తావించారు కాబట్టి ఒకటి చెప్పాలి, మనలో ఆ విభేదాలు ఉండకూడదు కాబట్టి. సాధారణంగా వైదికులైనా నియోగులైనా లేకపోతే కులభేదాలైనా ఈ దెబ్బలాట్లు ఎందుకు ఉంటాయంటే ఆ కాలం ఈ కాలం కాదండి, ఏ కాలంలోనైనా ఉంటాయి. కారణం, నాకు రమాదేవి గారికి ఒక విషయంలో అభిప్రాయ భేదం వచ్చిందనుకోండి, నేను వెంటనే పొగరుగా ఏమంటానో తెలిసి, ఈ ఆడాళ్ళందరూ ఇంతేనండి, అసలు వాళ్ళ ఆలోచన అదో రకంగా ఉంటుంది, ఎందుకంటే ఆవిడ ఆడదు కాబట్టి. అంతకంటే నాకు లక్ష్మీప్రసాద్ గారికి గొడవ వచ్చిందనుకోండి, మా కులాలు వేరు కదా, ఆ కులం వాళ్ళందరూ ఇంతేనండి, వారు అదో రకంగా ఆలోచిస్తారండి, అంటే ఆయన ఆడదు కాదు కదా, మరి కులం వచ్చింది ఇక్కడ. సరే, నాకు మా శర్మ గొడవ వచ్చిందనుకోండి, ఇద్దరం బ్రాహ్మణులమే కదా, గొడవలు. కానీ ఈ నియోగులండి అదో రకం అండి, ఏమైనా సరే. అంటే తేడా ఎలా ఉంటుందో చూడండి ఖచ్చితంగా. ఒకవేళ నాకు మరో వైదికమైన వాడికి వచ్చిందనుకోండి తగదా, అప్పుడు కూడా మేము తెలంగాణలో ఉండి వెళ్ళనాట్లో అదో రకమండి, ఏమైనా సరే. నేను ఏదైతే అది గొప్ప, ఇది పోయే వరకు ఏ విభేదాలు పోవండి జాతిలోకి వచ్చింది. నేను ఎక్కడుంటే అది గొప్ప. ఒకవేళ ఇద్దరూ తెలంగాణలమైతే తెలంగాణ వాళ్ళండి అదో రకమండి, ఆంధ్ర వాళ్ళ ఉండరండి ఎలాగైనా, అప్పుడు మళ్ళీ ప్రాంతీయ భేదం. ఒకవేళ ఇద్దరు ఆంధ్ర వాళ్ళమే అనుకోండి, ఉత్తరాంధ్ర ఒక రకమండి, ఏమైనా గోదావరి జిల్లాలు ఇద్దరు గోదావరి జిల్లా అయితే మాది పాగోజీ అండి, తూగోజీ అసలు వేరేనండి. మొత్తం మీద పక్కింటి వాడు వేరే. ఒకవేళ నా ఇంట్లోనే నా అన్నగారితో నాకు తగాదా వస్తే నేను వేరే, మా అన్నయ్య వేరే. ఈ వేరు భావనకి కారణం అద్వైతం మనకు అర్థం కాకపోవడం. అది ప్రధానమైనటువంటి విషయం. నాకు సైనిక్పురిలో అపార్ట్మెంట్ కొన్నాక అద్వైతం పూర్తిగా అర్థమైంది. కొన్ని లక్షలు ఇచ్చాం, అపార్ట్మెంట్ ఇచ్చాం, కూర్చున్నవాడు కాగితాలు చూసా, 20 అపార్ట్మెంట్లు ఉన్న 500 గజాల స్థలం, అందులో 25 గజాలు నా పేరు రాశారు. నేను వెంటనే బిల్డర్ని అడిగా, ప్రకాష్ గారు నా 25 గజాలు ఏవి అన్న. ఎక్కడ చూపిస్తామండి అన్నాడు ఆయన. అందులో 20 అపార్ట్మెంట్లు కట్టాక నా 25 గజాలు నాకు ఇవ్వండి, డబ్బు తీసుకున్నారు కదా మీరు అన్నాను. ఎలా చూపిస్తామండి అంటే, ఇప్పుడు 25 గజాలు ఉన్నట్టా లేనట్టా, కాగితాల మీద ఉన్నట్టు వాస్తవంగా లేనట్టు. మరి శంకరాచార్య చెప్పింది కూడా అదే కదా, ప్రపంచం పారమార్థికంగా లేదు రాబ్బా, వ్యవహారికంగా ఉంది అన్నారు. ఇంకా అర్థం కావాలంటే అపార్ట్మెంట్ మధ్యలో కూర్చున్న కుర్చీ వేసుకుని ఇచ్చాం కదా, 25 లక్షలు కూర్చోవాలి కదా, కూర్చున్నాక చూసా ఈ అపార్ట్మెంట్ నాదేనా. కాకపోవడం గరికపాటి నరసింహారావు సన్న సూర్యనారాయణ రిజిస్ట్రేషన్ జరిగింది కదా, డబ్బులు ఇచ్చాం కదా, కానీ నాది కాదని అర్థమైంది. ఈ గోడ చూసా, ఆ గోడ నాది కాదు, అక్కడ పక్కన సరిపడికల పాపయ్యని ఇంకోడు ఉన్నాడు, గోడ కామన్, ఏమన్నా మేకు కొడితే వాడు వస్తాడు, చప్పుడు అవుతుంది. పోనీ ఈ గోడ నాది అనా, ఇక్కడ దగ్గుబల్లె దొగ్గాయని ఇంకోడు ఉన్నాడు, కాస్త చప్పుడైతే వాడు వస్తాడు, ఈ గోడ నాది కాదు. పోనీ పైన నాది అనా, సీలింగ్ ఫ్యాన్ నాదే, సీలింగ్ నాది కాదు, ఆ పైన ఇంకోడు ఉన్నాడు, వాడు పిల్లల్ని పెట్టుకుని చప్పుడు చేస్తాడు, నేను వెళ్ళి వాడిని కోపడుతూ ఉంటాను. పోనీ కింద నాదేనా, కాళ్ళు నావే, నేల నాదే, కింద ఇంకోడు ఉన్నాడు, నేనేదైనా చప్పుడు చేస్తే వాడు వస్తాడు, యువర్ చిల్డ్రన్ ఆర్ డిస్టర్బింగ్ మీ అని. ఎంత ఆశ్చర్యం అండి, 30 లక్షలు ఇచ్చామా, ఈ గోడ నాది కాదు, ఆ గోడ నాది కాదు, పైన నాది కాదు, కింద నాది కాదు, మధ్యలో ఉన్న శూన్యానికి 30 లక్షలు ఇచ్చి ఇది నాది అనుకుంటున్నావే. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనడానికి ఇంకేమైనా కావాలా? అంటే అపార్ట్మెంట్లో ఉండేవాడికి అద్వైతం చాలా తేలిగ్గా అర్థమవుతుంది. నాకు కూడా హైదరాబాద్ వెళ్ళాక అర్థం. ఇది అర్థమైతే కుల భేదాలు, మత భేదాలు, శాఖా భేదాలు, స్త్రీ పురుష భేదాలు ఏవి ఉండవండి. ఉన్నదంతా ఒకే ఒక ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఒకే పదార్థం. అది దానికంటే మనం వేరేని అనుకుంటున్నాం కాబట్టి వాడు వేరైతే బాగుండు, నేను వాడిని దొక్కేస్తే బాగుండు. సమస్తమైన అణిచివేత ప్రక్రియలు ఇక్కడే మరి ఊరికేవో కొన్ని కులాల వాళ్ళని అణిచేశారన్నారు. ఇప్పుడు వీళ్ళు పైకి ఎగిరి చేస్తున్న పని ఇప్పుడు మళ్ళీ వాళ్ళని అణిచేస్తూ ఉన్నారు. ఎవడికి పెత్తనం వస్తే వాడు అణిచేస్తున్నాడు లేదు. ఆ ప్రవృత్తికి మూల కారణం ద్వైత భావన, వేరు అనే భావన. అది పోయేలా మనకు చేసేదే ప్రధానమైనది సాహిత్యం. అటువంటి సాహిత్యంలో మిన్నుముట్టినటువంటి వాళ్ళు కొప్పరపు కవుల పురస్కారం నాకు అనుగుణందు. కృతజ్ఞతగా ఒక్క మాట ఏమిటి అంటే, ఆ ఇంట్లో పుట్టడం ఒక అదృష్టంగా భావిస్తాను. సద్గురు శివానందమూర్తి గారు చెప్పారు, గరిక బాగా గొప్పది అని. నిజంగానే గొప్పది. గరిక సాధించిన ఘనకార్యాలు చాలా ఉన్నాయి.
గరికయే అడ్డమై కౌసల్య కోడలి పరువు మర్యాదలు భద్రపరిచే. రామాయణంలో రావణాసుడితో మాట్లాడకుండా సీతాదేవి గడ్డిపరికి అడ్డం పెట్టుకుని మేము లేకపోతే ఎవరుంటారు అక్కడ అడ్డం? గడ్డిపరికి అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్న అప్పుడు ఉపయోగపడింది మేమే. ఆ తల్లికి ఉపయోగపడిన కారణంగా ఈవేళ యోగం పట్టింది, అంతకంటే ఏముంది. గరికయే అడ్డమై కౌసల్య కోడలి పరువు మర్యాదలు భద్రపరిచే. గరికయే మంత్రమై కమలాక్షుతంత్రమై దుష్ట జరాసంధు దునిమివైచే. జరాసంధుడిని దుంచేటప్పుడు శ్రీకృష్ణుడు గడ్డిపరకను తీసుకుని ఇలా తీల్చి ఇలా బారేశాడు. ఆ వాడు గడ్డిపరక లేకపోతే ఏం చూపిస్తాడు సినిమాలో? జరాసంధుడు ఎలా చేస్తాడు? ఇప్పటికే వాడు బతుకుండేవాడు. గరికయే మంత్రమై కమలక్షు తంత్రమై దుష్ట జరాసంధు దునిమివైచే. గరికయే పూజ్యమై గణచతుర్థుల నాడు గణపతి పాద నిక్వాణమయ్యే. గరికయే పూజ్యమై గణచతుర్థుల నాడు గణపతి పాద నిక్వాణమయ్యే. గరికయే మెరికయై ఘనకుశాగ్రమునై అవధాని ప్రతిభకు అద్దమయ్యే. పుట్టదేవర కొమురయ్య పుట్టినిల్లు. కుమారస్వామి పుట్టింది గడ్డిపరకల నుంచే, శరవణ భవ అంటారు. పుట్టదేవర కొమురయ్య పుట్టినిల్లు తాపసుల చేతి బ్రహ్మాస్త్రధారణమ్ము. తాపసుల చేతి బ్రహ్మాస్త్రధారణమ్ము. బ్రహ్మాస్త్రం అంటే ఏం లేదు, గాయత్రి మంత్రం గడ్డిపరక. గాయత్రి మంత్రం ఉపయోగించి గడ్డిపరక వేసినా అది బ్రహ్మాస్త్రం అవుతుంది. తాపసుల చేతి బ్రహ్మాస్త్రధారణమ్ము. అట్టి శతమూల నట్టింట పుట్టియుంట. అట్టి శతమూల నట్టింట పుట్టియుంట నేనిక సహస్ర పరమావధాని నైతి. సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్రనాశిని సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర. సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్రనాశిని. అట్టి శతమూల నట్టింట పుట్టియుంట నేనిక సహస్ర పరమావధాని నైతి. ఈవేళ ఈ పురస్కారం అందుకున్నాను కాబట్టి కొత్తగా ఒక్క ప్రతిజ్ఞ. లేదు, కంకణం లేదు. కంకణ అందాం అనుకున్న కంకణం లేదు. ట్యాంక్ బండ మీద విగ్రహాలు కూల్చినప్పుడు చాలా బాధ కలిగి నిజంగానే నిరసన తెలియజేయడంతో పాటు సాహిత్యం తన సౌభాగ్యాన్ని కోల్పోయింది. మహాకవులు మళ్ళీ మరణించారు. సాహిత్యం మహాకవులు మరణించారు అంటే కవుల మీద మేమెవ్వరం కూడా సౌభాగ్యవతులం కాదు. సౌభాగ్యం లేని వాళ్ళు ఆభరణాలు ధరించరు ఈ దేశంలో. అందుకని ఆవేళ అక్కడే ఉన్న కంకణాలు రంకణాలు కడియాలు ఒడియాలు మొత్తం తీసేసి మళ్ళీ ట్యాంక్ బండి మీద విగ్రహాలు ఎప్పుడు ప్రతిష్టాపన చేస్తారో అప్పుడే ధరిస్తాను అన్న. ఏదో చెయ్యాలి. ఒక్క కొద్దిపాటైనా చేయకపోతే మనస్సుకు తృప్తి ఎలా ఉంటుంది? కేవలం రూపాయలు సంపాదించుకుని మనం ఏదో పీఠాలు పెట్టుకుని కాళ్ళకి దండాలు పెట్టించుకుంటేమైనా మేము అవధానంలో మేము కవులో ఉంటాం. లోకానికి చేసేదంటూ ఒకటి ఉండాలి కదా. పెట్టుకున్నప్పుడు భోగయోగి, ఇప్పుడు త్యాగయోగి. ఆభరణాలన్నీ ఉన్నప్పుడు నేను శ్రీ మహావిష్ణువు, ఇప్పుడు సాక్షాత్ పరమశివుడు. ఆయనకి ఏమి ఉండవు కదా. అందుకని రెండు యోగాల కిందే లెక్క భారతీయ సంప్రదాయం. చాలా బాధ కలిగింది నిజంగానే. శంక యొకింతలేక నృపసత్కృతి యందున దృష్టి లేక ఏ వంకల సాయమున్ గనక. ఈవేళ మేము ఇలా మాట్లాడితే టీవీలు వస్తున్నాయి, రాసేందుకు లేఖకులు సిద్ధంగా ఉన్నారు, వెంటనే అచ్చు వేసేందుకు దాతలు సిద్ధంగా ఉన్నారు. ఏమైనా పద్యాలు ఉంటే చెప్పండి అచ్చు వేస్తాం అని అందరూ తయారవుతున్నారు. ఆ వేళ ఎవరున్నారండి నిజానికి? వీళ్ళు ఒక విజయకుమార్ గారు ఉన్నారంటే విశాఖపట్నం అంతా చూసేస్తున్నారు, మొత్తం అంతా ఈ దిక్కుగా ఆయన చూసుకుంటున్నారు అంతే. ఇంకా అటు వెళ్ళామండి. ఇలా పోషకులు ఉన్నారు. అప్పుడు ఎవరున్నారండి? కానీ వాళ్ళు ఆముదం దీపాల దగ్గర కూర్చొని తాటాకులు పెట్టుకుని రాసుకున్నారే. ఎవరో మళ్ళీ ప్రతిదీయించేవాడు కూడా ఎవడూ లేడే. అంత కష్టపడి రచించిన కవుల విగ్రహాలకి ఉరి వేసి లాగి చెరువులో కూల్చేయడం అంటే జాతికి మొత్తం శిక్ష వేసినట్టే కదండి. ఉరి శిక్ష రద్దు చేయమని కోరుతున్నారే, వాళ్ళకి ఉరి వేశారు అక్కడ. ఇంతకంటే ఉరి ఏదైనా ఉంటుందా? ఘోరమైంది. శంక యొకింతలేక నృపసత్కృతి యందున దృష్టి లేక ఏ వంకను సాయమున్ గనక వాణి పదమ్ముల గొల్చు వారి నిశ్శంకగ గూల్చి వైచిరి నిజంబుగ నేను వితంతువైతి. వాణి పదమ్ముల గొల్చు వారి నిశ్శంకగ గూల్చి వైచిరి నిజంబుగ నేను వితంతువైతి. ఇంకను కంకణముల్ ధరింతునే కకావికలైన మనస్సు కూలగన్. స్ఫూర్తి కలిగించే కంకణాలు లేకపోయినా స్ఫూర్తి కలిగించేటువంటి కొప్పరపు కవుల మూర్తులు మా గుండెల్లో ఉన్నాయి. ధారణా ధోరణి ధారణై అవధాన ధారా సుధార సధారవోసి. ధారణా ధోరణి ధారిణై అవధాన ధారా సుధార సధారవోసి. శారదాచరణ సంచారిణై రసభావ భావనాలోకము పడయజేసి. శారద అంటే సరస్వతీదేవి. మా ఆవిడ పేరు కూడా శారదే, కానీ ఈ చరణం అంటే అక్కడ బాగుండదు, అందుకోసం. శారదాచరణ సంచారిణై శారదాచరణ సంచారిణై రసభావ భావనాలోకము పడయజేసి.
నిజంగానే గౌరవం జరిగినప్పుడు మొట్టమొదట తలుచుకోవలసింది తల్లి, తర్వాత తలుచుకోవలసింది భార్యని. అనివార్య కారణాల వల్ల 90 ఏళ్ల తల్లికి సేవ చేస్తున్నది నేను కాదండి, మీరు అనుకుంటున్నారు. నేను ఊరికే పద్యాలు పాడతా, చేస్తున్న సేవ అంతా ఆవిడ చేస్తోంది. అందుకని ఈ సన్మానంలో కూడా ఈ కీర్తి, ఈ గౌరవంలో సగభాగం ఇంకా కావాలంటే ఓ 10 పైసలు ఎక్కువ మా శారదకి చెందుతుంది, అనుమానమేం లేదు. ఇంటం దీపము వెలుగుచుండుట కదా ఈ తేజము పొంగుటల్. ఇంట్లో శారద అని ఒక దీపం వెలుగుతోంది కాబట్టి ఆ దీప కాంతిగా గరికిపాటి నరసింహరావు రాష్ట్రాలు దేశాలు తిరుగుతున్నాడు. కానీ ఈ బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి అంటే ఏం చేయాలి కనుక ఎక్కడ వెలుగుతాం? ఇంకా ఇంటం దీపము వెలుగుచుండుట కదా ఈ తేజము పొంగుటల్. వింటన్ పువ్వులు దూసినప్పుడు గదా విన్యాసముల్ వేషముల్. మింటన్ మబ్బులు మూగినప్పుడు గదా మేనెల్ల వర్షించుటల్. కంటన్ నీరది క్రమ్మినప్పుడు గదా కంటన్ నీరది క్రమ్మినప్పుడు గదా కావ్యములు పొంగుటల్. ధారణా కంకణ ధారిణై అవధాన ధారా సుధారసధార ఓసి శారదాచరణ సంచారిణై రసభావ భావనాలోకము పడయజేసి తిరుపతి కవిజంట తీరునై సరస సంభాషణ శైలిలో పలుకజేసి. తిరుపతి కవిజంట తీరునై సరస సంభాషణ శైలిలో పలుకజేసి ఆ కొప్పరపు జంట ఆశనై ఆశువై ఆశుగ మార్గములందజేసి. ఆ కొప్పరపు జంట ఆశనై ఆశువై ఆశుగ మార్గములందజేసి. గణయతి ప్రాస జీవలక్షణ ఘనమ్ము తెలుగు పద్యమ్ము. గణయతి ప్రాస జీవలక్షణ ఘనమ్ము తెలుగు పద్యమ్మును ఇంటింట త్రిప్పజేసి. మమ్మీ డాడీల సంస్కృతి మడియజేసి. మమ్మీ డాడీల సంస్కృతి మడియజేసి తెలుగు తల్లి రుణమ్మును తీర్చుకొందో.